ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. నాకు పెట్టేది ఏమైనా ఉందా లేదా? తెచ్చిందంటే నువ్వే మెక్కేస్తున్నావు. తన పక్కన ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని ఫోర్స్గా రామ్ మీదకి విసిరి, దేవుడు చేతులు ఇచ్చాడు కదా, వెళ్ళి పెట్టుకొని తిను. సీత చేసిన పనికి, ఆమె మాటలకి షాక్గా చూశాడు రామ్. ఏంటా చూపు? ఈ చూపుకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. వెళ్ళి తిను. ఏంటి బుట్టబొమ్మ, నీలో చాలా ధైర్యం వచ్చింది. ఏంటి సంగతి? నీ ప్రశ్నకి ఆన్సర్ కావాలంటే నేను భోజనం చేసే వరకు వెయిట్ చేయి, లేదంటే అంటూ రామ్ చేసి చూసింది. లేదంటే వాయిస్లో బేస్ పెంచి మరీ అడిగాడు రామ్. లేదంటే కామ్గా భోజనం చేసి పడుకో. ఈ మాటలకి అర్థం ఏంటి? నోరు మూసుకొని తినమనా? నీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నా నోటితో చెప్పించుకోవటం? నోరు మూసుకొని లోపలికెళ్ళు అని నేను చెప్తే బాగోదు కదా. పైకలా అంటుంది కానీ సీత మనసులో మామూలుగా లేదు భయం. ఆమె గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందా అంటే ఆ శబ్దం ఆమె చెవులకు వినిపిస్తుంటే సీత భయంతో లోపలే బిగుసుకుపోతుంది. అవునా? ఏం చూసుకుని నీకు పొగరు అంటూ కోపంగా ముందుకు వచ్చి సీత చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ఆమెను గోడకు లాక్ చేశాడు. 2 కళ్ళు పెద్దవి చేసి, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు పదే పదే నా దగ్గరికి వస్తున్నావు? లేని ధైర్యం తెచ్చుకొని రామ్తో పోరాడాలంటే మాటలు కాదు సీత. నువ్వేమన్నా దేవుడివా? నేను దేవుణ్ణి కాదు, మామూలు మనిషిని. నువ్వు మనిషినని ఎవరు అన్నారు? ఒక్కసారిగా ఆమె గొంతు పట్టుకుని చిన్నగా స్మైల్ ఇస్తూ, పిచ్చి సీత, నన్ను ఎదిరిస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఎలా మాట్లాడుతుంది? ఆమె గొంతు అతని చేతిలో బందీ అయి ఉంటే నీ భావ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. మౌనంగా ఉంటుంది. ఆమె గొంతు వదిలి, చెప్పు, ఎదిరిస్తావా నన్ను? నువ్వు చంపితే నాకేంటి, చంపకపోతే నాకేంటి? సీత మాటలకి ఆశ్చర్యంగా చూశాడు రామ్. ఏంటి డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయి, వినటానికి కొత్తగా ఉంది. నువ్వు చంపితే నాకేంటి, చంపకపోతే నాకేంటి? ఈసారి మన అమ్మడు వాయిస్లో బేస్ పెంచింది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంటే? అవును నేనే. చంపేస్తావా? చంపే. నన్ను చంపేస్తావా? చంపే. ఎన్ని రోజులని నీ చేతిలో నరకం చూడాలి నేను? 2 చేతులు కట్టుకుని సూటిగా సీతను చూశాడు రామ్. కోపంలో ఆమె ముక్కు చాలా ఎర్రగా అయిపోయింది. మరోవైపు ఆమె చూపులతోనే నిప్పుల వర్షం కురిపిస్తుంది. వద్దు అని చెప్తున్నా పదే పదే నన్ను ముట్టుకొని ఎందుకు నా మనసుని విరిచేస్తున్నావు? నోటికొచ్చిందల్లా వాగుతూ నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలా చూస్తున్నావు. ఇదేనా నీకు మీ అమ్మ నేర్పించిన సంస్కారం? మాటలు జాగ్రత్తగా రాని. ఇదా? చాలా తక్కువ. నువ్వు నన్ను అన్న మాటలు తలుచుకొని మాట్లాడితే నా నోటి నుంచి కొటేషన్లు రావు, బూతులు వస్తాయి. సీతని మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆమెని మీదకి లాక్కొని కోపంగా చూశాడు రామ్. అతను కౌగిల్లో గించుకుంటూ ఒక చేత్తో అతన్ని కొడుతూ, వదులు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. సిగ్గు లేదా నీకు? నన్ను ముట్టుకుంటున్నావు? సీతల గుండె మీద ఉన్న పసుపు తాడును పట్టుకొని ఈ హక్కుదలతోనే నిన్ను ముట్టుకుంది. అర్థమైందా? ఎంతో మెల్లగా అన్నాడు అతను. అప్పటి వరకు గింజుకుంటున్న సీత అతను మెల్లగా మాట్లాడేసరికి సైలెంట్గా అతని కళ్ళల్లో చూసింది. చూసింది చాలు. రేపటి నుంచి నాతో పాటు నువ్వు షూటింగ్కి రావాలి. నేను రాను. రాకపోతే ఏం చేస్తానో తెలుసు కదా. అసలు ఏంటి నువ్వు? నా మాటల్ని అసలు పట్టించుకోవా? పట్టించుకోను. అయితే ఏంటి? రామలా రెక్లెస్గా మాట్లాడేసరికి సీత కోపం వచ్చి ఒక్కసారిగా రామ్ని వెనక్కి నెట్టి రూమ్కి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీద పడుకుంది. కంట్లో నీళ్లు మాత్రం ఎందుకీ ఆగటం లేదు. రూమ్కి వచ్చిన రామ్ సీత అలా పడుకోవటం చూసి బెడ్ మీద కూర్చున్నాడు. సీత మౌనంగా ఉంటుంది. సీత అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని అవమానపు మాటలకే ఆమె మనసు ఎప్పుడో చనిపోయింది. మళ్ళీ ఏం తిట్టాలని వచ్చారండి? ఒక్కసారి టక్కున పైకి లేచి, రామ్, ఈ 2 చేతులు జోడించి నీకు దండం పెడతాను. చంపేస్తే ఒకసారి చంపే, అంతేకాని నీ మాటలు కోపం భరించడం నా వల్ల కాదు. ఆమె మాట పూర్తి కాకుండానే క్షణకాలంలో ఆమెను తన ఒడిలో తీసుకొని ప్రేమగా ఆమెను గుండెలకి హత్తుకొని ఆమె తల్లి మృదు, నీ దగ్గర ఇలానే ఉండాలనిపిస్తుంది. ఎందుకు? అప్పటికే షాక్లో ఉన్న సీత
అతని మాటలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియటం లేదు. చెప్పాలంటే తను అసలు ఈ లోకంలో లేదు. మా అమ్మ నన్ను బాగా చూసుకుంటే నేనెందుకు ఇలా ఉంటానే? సీత మౌనంగా ఉంటుంది. ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆమె గుండె శబ్దం వింటూ, భయపడకు, నిన్నేం చెయ్యను సీత. తెలీదు ఎందుకు ఇలా ఉంటున్నానో నాకే తెలీదు. ఇంకా నీకు ఏం అర్థమవుతాను అంటూ ఆమె చీని పట్టుకొని ఆమె కళ్ళలో చూశాడు. ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు, కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదని అతని చూపు ఆమె మనసుకు చెప్తుంది. నిన్ను పొందడం నాకు పెద్ద పన. ఆమె చెంపపై చేయి వేసి ఎంతో లాలనగా అన్నాడు అతను. ఊహు అంటూ చిన్నగా మూలిగింది సీత. నీ ఫ్యామిలీని చంపటం పెద్ద పన? ఊహు. మరి నేనేంటో నీకు ఇంకా అర్థం కాలేదా? ఊహు. నాకే నేను అర్థం కానప్పుడు నీకెలా అర్థమవుతాను? భోజనం చెయ్యవే, నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. బ్రతకటానికైనా తినాలి కదా సీత. వద్దండి, టక్కున ఆమెను వదిలి బయటికి వెళ్ళాడు రామ్. అతని గురించి తెలిసిన సీత చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వుకి అర్థమేంటో ఆమెకే తెలీదు. రూమ్ నుంచి బయటికి వచ్చిన వందన రామ్ కోసం చూసింది. వాడి మీద అటాక్ జరిగిందంటే నేను ఇంకా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి అనుకుని రామ్ రూమ్ వైపుకి అడుగులు వేసింది. కానీ అంతలోనే ఆగిపోయింది. నుదుటిన చేతితో రుద్దుకుంటూ చాలా సీరియస్గా ఉన్నాడు రామ్. ఎవరు నా మీద అటాక్ చేసింది? వాడెవడో నాకు తెలియాలి. నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? ఎందుకు? నువ్వంటే వాళ్ళకి పగ. ఎవరికి నువ్వు అన్యాయం చేయలేదు కదా అని బాధగా రామ్ చేతి వైపు చూసింది. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో రామ్ వెనక్కి తిరిగి వందనం చూశాడు. గుడిలో మీరు మీ పేరు అనుకుని డౌట్గా రామ్ చూసేసరికి వందన నవ్వుతూ ముందుకు వచ్చి, ఎలా ఉన్నావు రామ్? పైకి అలా అంటుంది కానీ ఎంతైనా కన్న కొడుకు కదా. చేతిగా గాయం చూసి ఆమె మనసు ఎంతగానో బాధపడుతుంది. తనకి తెలుసు. బాగున్నాను అమ్మా, మీరేంటి ఇక్కడ? ఆఫీస్ పని మీద వచ్చాను. చేతికేంటి ఆ గాయం? షూటింగ్లో తగిలిందమ్మా. చిన్న దెబ్బ అంటున్నావు, చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. సీత లేదా? నీకు గాయం తగిలితే తను ఏం చేస్తుంది? అదే తనకు కొంచెం నీరసంగా ఉంది, పడుకుంది. సరే పదా, నీ చేతి కట్టు కడతా. పర్లేదమ్మా. అయ్యో రామ్ రా అంటూ వందన తన రూమ్కి తీసుకెళ్ళి రామ్ని కూర్చోబెట్టి, అయినా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, చూసావా ఎంత బ్లడ్ పోయిందో అంటూ వందన బావిగా మాట్లాడుతుంటే రామ్కి ఆశ్చర్యం వేసింది. అమ్మా, ఎందుకు అలా ప్రేమగా పిలిచాడో అతనికే తెలీదు. రామ్, ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. అతని మాటలకి వందన గంటల గెర్రు నీళ్ళు తిరిగాయి. తన గుండెని ఎవరో మెల్లిపెట్టినట్టు అయ్యేసరికి చాలా బలవంతంగా కన్నీరు ఆపుకుంది. రామ్, అవునమ్మా, ఆ రాక్షసి అన్నం పెట్టమంటే పడుకుంది అని రామ్ అనేసరికి వందన గబగబా టేబుల్ మీద ఉన్న ఫుడ్ ప్లేట్లో పెట్టి రామ్ పక్కన కూర్చొని తిను రామంటూ ప్రేమగా అతనికి నోట్లో ముద్ద పెట్టింది. ఎందుకో రామ్ మనసంతా ఏదోలా అయిపోయింది. ఎందుకు అతని కంట్లో తడి వస్తుందో అతనికి అర్థం కావటం లేదు. వందన ప్రేమగా తినిపించేసరికి రామ్ కడుపు నిండా భోజనం చేశాడు. ఇక చాలమ్మా, నా కడుపు నిండిపోయింది, ఒక్క ముద్దు పెట్టుకున్నా అంటూ వందన రామ్కి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చుంది. అమ్మో, చాలా ఎక్కువ తినేసా, ఉదయం జిమ్ టైం పెంచాలి. అయ్యో రామ్, సీత ఎందుకు నీరసంగా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో దానికి తెలీదు. నేనెప్పుడు ఎలా ఉంటానో నాకు తెలీదమ్మా. సీత అంటే నీకు ఇష్టమా? మౌనంగా ఉంటాడు. చెప్పు రామ్, అందరిలానే తను కూడా అంకుల్ లేరా అమ్మా? ఆ మాటకి అప్పటి వరకు శాంతంగా ఉన్న వందన ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. తను చాలా బిజీ అమ్మా. మీరేమో అనుకున్నంటే మిమ్మల్ని ఒకటి అడిగినా అమ్మా. ఏంటి రామ్, మీరు ఆయన్ని ప్రేమించారు కదా, మరి ఎందుకు ఆయన మోసం చేసినా మీ కన్న బిడ్డని ఆయనకి దత్తతగా ఇచ్చేశారు? రామ్కి తెలియదు కదా ఆ పసికందు తనే అని. ఇవ్వడం కాదమ్మా, ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని జ్ఞాపకం చేసుకోకపోవటమే మంచిది, లేదంటే మనసు భారం అయిపోతుంది. సారీ అమ్మా అంటూ వందన చేతిని పట్టుకొని, నీకు తెలుసా అమ్మా, నేను ఎవరితోనూ కలవను, కానీ ఎందుకు మీరు నాకు బాగా నచ్చారు. మీ దగ్గరికి వచ్చి భోజనం ఎలా చేశానో నాకే అర్థం కావటం లేదు. థ్యాంక్స్ అమ్మా. సీతని జాగ్రత్తగా చూసుకోరా. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందా మీకు? తనకి మనసు ఉంటుంది కదా, ఆ మనసుని ఒకసారి అర్థం చేసుకో. నేను అర్థం చేసుకొని తనతో కలిసి ఉంటే కథంతా చాలా దూరం వెళ్తుందమ్మా. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. రామ్ మాటలు వందనకి
బాగా అర్థమయ్యాయి. ఎందుకలా అంటున్నావు? మరి ఎలా అనాలమ్మా? నాకు నచ్చినప్పుడు నా దగ్గర ఉండదు. నాకు తెలిసి సీతతో డైవర్స్ అయిపోగానే నాకు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తారు. ఏంటి? షాక్గా అడిగింది వందన. అవునమ్మా, ఇది మా అమ్మ విమల గారి నిర్ణయం. సీత నాకు ఎప్పుడు పరాయి మనిషే. నేను వాళ్ళకి పరాయి మనిషినే. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే బాగుంటుంది కదమ్మా. ఇంట్లో అందరూ నిన్ను బాగా చూసుకుంటారా? చాలా బాగా అమ్మా. ఎందుకో ఒక్కోసారి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు నన్ను కన్నారని అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న రామ్ మాటలకి వందన మనసు చివుక్కుమంది. వెళ్తానమ్మా, మళ్ళీ వస్తానంటూ రామ్ బయటికి వచ్చి గంటలో తడి తుడుచుకొని ముందుకు నడిచాడు. రే, ఎక్కడికి వెళ్ళావు? రూమ్లో సీత కూడా లేదు. డోర్ శబ్దం చేస్తున్నా ఎవరు ఓపెన్ చేయటం లేదు. అది నిద్రపోయింది. కానీ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? లేదురా. రామ్ ఆలోచిస్తూ, ఎవరు అటాక్ చేసింది? శౌర్యనాకి ఎలా అయినా వాటి డీటెయిల్స్ కావాలరా. నువ్వు ఎక్కువ ఆలోచించుకు. ఎలా అయినా సరే వాడెవడో తెలుసుకుంటాను. ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ రామ్ రూమ్కి వెళ్తుంటే, రే ఒక్క నిమిషం, ఏంటి భోజనం చేసావా? శౌర్య మాటలకి చిన్నగా నవ్వి ఒక్కసారిగా అతన్ని హత్తుకుని, చేశానురా. రేపటి నుంచి నువ్వు షూటింగ్కి రాలేదంటే నేను సరిగా ఉండలేను అంటూ టక్కున శౌర్యని వదిలి రూమ్కి వెళ్ళాడు రామ్. శౌర్య నవ్వుతూ తన రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్న సీతను చూసి రామ్ ఒక్కసారిగా నొసలు చిట్లించి అలానే చూస్తున్నాడు. ఫ్యాన్ గాలికి నడుము దగ్గర ఉన్న చీర పక్కకు జరగటంతో ఆమె నడుము క్లియర్గా కనిపించేసరికి దేవుడా అనుకుని సీత పక్కన కూర్చొని, సీత సీత అంటూ ఆమె భుజాన్ని తట్టి, ఒకసారి లే. రామ్ గట్టిగా భుజాన్ని తట్టేసరికి సీతకు మెలకు వచ్చి రామ్కి దూరంగా జరిగి, ఏంటి మళ్ళీ ఏం తిట్టాలని నన్ను నిద్రలేపావు? సీత ఇంకా ఏం మాట్లాడలేదు. సైలెంట్గా తలదించుకొని, నాకు ఆ దేవుడు వరమిస్తే బాగున్ను. వీడిని ఏదోటి చేసి గుండెలుగా మార్చేసేదాన్ని. దానికి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వటం? మ్యాజిక్ నేర్చుకో, సరిపోతుంది. ముఖం సీరియస్గా పెట్టుకుని రామ్ అనేసరికి సీత కోపంగా చూసింది. ఆ లుక్స్ నా దగ్గర కాదు. బుట్టబొమ్మ, ముందిట్రా. ఎందుకు? నాతో పాటు బయటకు వస్తావా రావా? రాను అంటూ సీత కోపంగా చెప్పేసరికి ఒక్క అడుగు ముందుకేశాడు రామ్. టక్కున బెడ్ మీద నుంచి లేచి, ఈ టైంలో బయటికంటే నా వల్ల కాదండి ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా చూసింది సీత. టక్కున ఆమె చేతిని పట్టుకొని బరాబరా ఈడ్చుకొని బయటికి తీసుకొని వచ్చి అక్కడే ఉన్న గార్డెన్లో కూర్చొని ఆమెను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆకాశం వైపు చూశాడు. అతను ఎందుకు అలా తీసుకొని వచ్చాడో తెలియక అయోమయంగా సీత చూసేసరికి ఆమె భుజం చుట్టూ తన చేతిలో ఉన్న స్వెటర్ కప్పి దగ్గర తీసుకొని, భయపడకు సీత, నిన్నేం చేయను అంటూ కళ్ళతో ఆమెకి భరోసా ఇచ్చి ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టి, ఆకలికి నువ్వు తట్టుకోలేవు కదా, ముందు తిను. అతని మాటలకి అలానే షాక్గా చూస్తుంది సీత. ఏంటి అలా చూస్తున్నావు? బాక్స్ ఓపెన్ చేసి స్పూన్ తీసుకొని ఆమె నోట్లో బిర్యానీ పెట్టి, ఏంటి ఆ చూపు? చంపేస్తావా నన్ను? సీత ఏం మాట్లాడుతుంది? గంటకో రకంగా అతని ప్రవర్తన మారుతుంటే, తిను సీత అంటూ ఆమె చేతిలో బాక్స్ పెట్టి ఫోన్ చూసుకున్నాడు. ఆకలితో ఉన్న సీత తింటూ రామ్ వైపు చూసింది, ఫోన్ చూసుకుంటూ. ముందు తిను, నీతో చాలా మాట్లాడాలని ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమె కళ్ళలోకి చూశాడు. పెద్ద పెద్ద కళ్ళతో సీత అలానే భయంగా చూసింది. ఇంకా ఉంది.